భారతదేశ చరిత్ర టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ వన్ సర్వీస్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనము గత ఎపిసోడ్లో ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో విజయనగర కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి మనం చెప్పడం జరిగింది. విజయనగర కాలం నాటి మనకు ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి వివరించమనేది ప్రశ్న. ఆర్థిక సామాజిక పరిస్థితుల నుంచి వివరించమనే ప్రశ్నకు మనం ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల గురించి నేను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సాంఘిక పరిస్థితుల గురించి వివరించడం జరుగుతుంది. సాంఘిక పరిస్థితుల్లో మనకు వర్ణాశ్రమ ధర్మానికి పాలితులు ప్రాధాన్యత ఇచ్చారు. వర్ణాశ్రమ ధర్మం అంటే 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి. ఏంటంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమం. మనకు బ్రహ్మచర్యం అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత 5 ఇయర్స్కు 5 సంవత్సరాలకు ఆయనకు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసి ఆయనను గురువు దగ్గరికి, అడవులకు ఎక్కడికో గురువు దగ్గరికి పంపిస్తాడు. విద్యాభ్యాసం కొరకు గురువు దగ్గరికి పంపిస్తారు. ఆయన గురువు దగ్గరికి వెళ్ళి తర్వాత విద్య నేర్చుకొని తర్వాత గృహానికి వస్తారు. ఆ కాలం అంతా కూడా దాన్ని ఏమంటారంటే బ్రహ్మచర్యం అని అంటారు. తర్వాత ఆ విధంగా గృహానికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి కానీ వివాహం చేస్తారు. ఆ వివాహ జీవితాన్ని గృహస్థాశ్రమం అంటారు. తర్వాత మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టి మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం అని అంటారు. తర్వాత చివరికి తన వృద్ధుడు అయిన తర్వాత ఆయనే అడవులకు వెళ్తాడు. అడవులకు ఎందుకు వెళ్తాడు? మోక్ష సాధన కోసం వెళ్తాడు. అంటే ప్రశాంతమైన జీవితం గడుపుతూ అక్కడ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తాడు. దాన్ని సన్యాసాశ్రమం అని అంటారు. ఈ విధంగా 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. మరి ఈ ఆశ్రమ ధర్మాలు ఎవరు పాటించాలంటే అగ్రవర్ణాల వారు మాత్రం పాటించారు. అగ్రవర్ణాల వారు ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే అగ్రవర్ణాల వారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ వర్ణాశ్రమ ధర్మాలు పాటించడానికి వీల్లేదు. ఎవరైనా పాటిస్తామనంటే రాజు వాళ్ళను శిక్షిస్తాడు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిదంటే మహారాజుది. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మానికి పాలితులు ఇద్దరు కూడా ఈ కాలంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత వర్ణ వ్యత్యాసాలు, వైషమ్యాలు బాగా పెరిగిపోయాయి. అంటే కుల వ్యవస్థ, కొత్త కులాలు పుట్టుకొచ్చాయి, ఉపకులాలు పుట్టుకొచ్చాయి. వర్ణ వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయి. వైషమ్యాలు, తగాదాలు బాగా పెరిగిపోయాయి. సమాజంలో బ్రాహ్మణులకు గౌరవ స్థానం ఉండేది. సమాజంలో బ్రాహ్మణులకు చాలా గౌరవమైన పరిస్థితి ఉండేది. వారు ఆధ్యాత్మిక వృత్తిని, తర్వాత ఆధ్యాత్మిక వృత్తిని, ఉపాధ్యాయ వృత్తులను చేసేవారు. తర్వాత వారికి సమాజంలో ప్రత్యేకమైన హక్కులు, వారికి పన్నులు లేని భూములు, ఇట్లా ప్రత్యేక హక్కులు కొన్ని చాలా ఉండేవి. ఇంచుమించు అన్ని రంగాల్లో కనిపించేవారు వాళ్ళు. అన్ని రంగాల్లో బ్రాహ్మణులకు ప్రవేశం ఉండేది. అన్ని రంగాల్లో వాళ్ళే కనిపించేవారు కాదు. ఈ కాలంలో క్షత్రియులు మాత్రం కనిపించేవారు కాదు. క్షత్రియులు పెద్దగా వాళ్ళ ప్రాధాన్యత ఈ కాలంలో లేదు. తర్వాత దేశీయ వాణిజ్యాన్ని వైశ్యులు నిర్వహించేవారు. మనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులు ఉన్నారు. మరి వైశ్యులు 3వ కేటగిరీ. వైశ్యులు, క్షత్రియులు మన దేశీయ వాణిజ్యాన్ని అంటే స్వదేశీలో జరిగే వాణిజ్యాన్ని ఈ విధంగా వైశ్యులు నిర్వహించేవారు. తర్వాత ఈ వర్గం వారు సమాజంలో ఎక్కువ సిరి సంపదలతో తులతూగుతుండేవారు. అంటే ఈ వైశ్యులు ఈ వర్తక వ్యాపారాలు చేసి సమాజంలో ఎక్కువ డబ్బులు బాగా సంపాదించి సమాజంలో సిరి సంపదలతో తులతూగుతుండేవారు. తర్వాత 4వ వర్ణం వారు శూద్రులు. వీరు 2 ప్రధాన శాఖలుగా ఉండేవారు. మన శూద్రులు మొత్తం వారి కులాలు మొత్తం కూడా 2 ప్రధాన శాఖలుగా ఉండేవి. 2 ప్రధాన శాఖల్లో ఒక్కొక్కటి 98 ఉపశాఖలుగా ఉండేది. ఈ ఒక్కొక్క శాఖ ఉంటే ఒక్కొక్క శాఖ కింద మళ్ళీ 98 ఉపశాఖలు. ఒక్కొక్క 4వ శూద్రుల్లో 2 ప్రధాన శాఖలు ఉంటే ఒక్కొక్క శాఖ కింద 98 ఉపశాఖలు ఉండేవి. శూద్రుల ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. తర్వాత శూద్రుల ప్రధాన వృత్తి వ్యవసాయం చేసుకోవడం. తర్వాత రెడ్లు, తర్వాత ఒక్కలీగలు, తర్వాత వెల్లాలులు ప్రధానంగా వ్యవసాయదారులు. అంటే ఈ కాలం నాటి వ్యవసాయ కులాలు ఎవరెవరు వ్యవసాయం చేసేవారంటే రెడ్లు, ఒక్కలీగలు, తర్వాత వెల్లాలులు. వీళ్ళు ఈ 3 కులాల వారు ప్రధానంగా వీరు ముఖ్య వృత్తి వ్యవసాయం చేయడం. ఈ మూడు కులాల ముఖ్య వృత్తి వ్యవసాయం చేసేవారు. తర్వాత ఉత్పత్తిదారులు కూడా వేరే, ప్రధాన ఉత్పత్తిదారులు కూడా వేరే. అంటే మరి ఉత్పత్తి అనేది వ్యవసాయం చేస్తారు కాబట్టి పంట పండిస్తారు కాబట్టి ఉత్పత్తిదారులు కూడా వేరే ఉండేవారు. సమాజంలో అధిక సంఖ్యాకులు శూద్రులు. సమాజంలో అధిక సంఖ్యాకులు అంటే సమాజంలో ఎక్కువ మంది శూద్రులు ఉండేవారు. అన్ని వర్గాల వారు వివాహాలను ఆడంబరంగా జరుపుకునేవారు. వివాహాలను చాలా బ్రహ్మాండంగా, ఆడంబరంగా అన్ని వర్గాల వారిలో వివాహ వ్యవస్థ బ్రహ్మాండంగా సాగేది. వివాహాలను బ్రహ్మాండంగా జరుపుకునేవారు.
తర్వాత కన్యాశుల్కము వరశుల్కం అమల్లో ఉండేది. కన్యాశుల్కము వరశుల్కం అమలు. కన్యాశుల్కం అంటే శుల్కము డబ్బులు ఇచ్చి కన్యను కొనుక్కోవడం, వరశుల్కం అంటే వరకట్నం ఇవ్వడం. ఈ విధంగా కన్యాశుల్కం వరశుల్కం 2 అమల్లో ఉండేవి. తర్వాత బాల్య వివాహాలు ఉండేవి. చిన్నప్పుడే వివాహాలు చేయడము బాల్య వివాహాలు ఉండేవి. సతీ సాగమనం అమల్లో ఉండేది. సతీ సాగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా బలవంతంగా భర్త చితిలో వేయడాన్ని సతీ సాగమనం అంటారు. ఈ సతీ సాగమనం అనే ఆచారం కూడా ఈ కాలంలో ఉండేది. తర్వాత జూదం, మద్యపానం, ధూమపానము జనసామాన్యంలో బాగా పెరిగిపోయాయి. ఈ చెడు అలవాట్లు జూదము, మద్యపానము, ధూమపానము మరి జనంలో బాగా పెరిగిపోయాయి. వితంతులకు ఏమాత్రం గౌరవం లేదు. వితంతులకు ఏమాత్రం గౌరవించే వారు కాదు. ఎందుకంటే జనరల్గా సతీ సాగమనానికి పురికొల్పేవారు. సతీ సాగమనం చేయకపోతే వితంతులుగా మిగిలేవారు. వితంతులుగా మిగిలినప్పుడు వారి యొక్క జీవితం చాలా దుర్భరంగా ఉండేది. వారు చీకటి గదిలో ఉండాలి. వాళ్ళు సూర్యుడిని వెలుగును చూడకూడదు, మంచి బట్టలు ధరించరాదు, మంచి ఆహారము భుజించరాదు. ఇట్లా వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఈ రిస్ట్రిక్షన్స్ వితంతులకు వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. నాటి సమాజంలో స్త్రీకి ఉన్నత గౌరవం ఉండేది. స్త్రీలకు ఈనాటి సమాజంలో విజయనగర కాలంలో చాలా ఉన్నత స్థానము ఉండేది. తర్వాత వేశ్యావృత్తికి ప్రభుత్వ పరంగా గౌరవం ఉండేది. వేశ్యావృత్తికి ప్రభుత్వ పరంగా వేశ్యలను ప్రభుత్వమే గౌరవించేది. అంటే వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. విజయనగరంలో కొన్ని వేల మంది వేశ్యలు ఉండేవారట. ఈ వేశ్యావృత్తిపై వచ్చే ఆదాయంలో విజయనగర నగరంలోని పోలీసు ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేవారట, జీతాలు ఇచ్చేవారట. అంటే వేశ్యా వృత్తి పైన పన్ను వేసేవారు. ఆ పన్ను నుంచి వచ్చిన డబ్బులు విజయనగర సిటీలో ఉన్న పోలీసులకు వేతనాలు, జీతాలు ఇచ్చే పద్ధతి ఉండేది. నాటి సమాజంలో దేవదాసి వ్యవస్థ ఉండేది. దేవదాసి వ్యవస్థ అంటే చిన్నప్పుడే బాలికలను దేవునికి అంకితం చేయడం. ఆ విధంగా వాళ్ళు దేవదాసులుగా మారిపోయి దేవునికి సమాజానికి సేవ చేస్తూ జీవితాంతము ఆ విధంగా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఆ విధంగా ఉండిపోతారు. అది దేవదాసి వ్యవస్థ. ఈ విధంగా సమాజంలో దేవదాసి వ్యవస్థ ఉండేది. స్త్రీలు ఆటలు, పాటలు, వాద్య సంగీతాల, నాట్యాలలో ప్రవీణ్లే కాకుండా కవిత్రులు కూడా ఉండేవారు. ఇలాంటి స్త్రీలు అన్ని రంగాల్లో చాలా నిష్ణాతులు. ఆటపాటలు, వాద్య సంగీతాలు, వాద్యాలు అంటే మృదంగ వాయిద్యాలు చేయడం, తర్వాత సంగీతం నాట్యాల్లో కూడా స్త్రీలు చాలా ప్రవీణులుగా ఉండేవారు. తర్వాత అనేక మంది కవిత్రులు ఉండేవారు. అంటే స్త్రీ కవులు కూడా ఉండేవారు. నేను ఇదివరకు చెప్పినట్టు మనకు ఆమె చెప్పిన గంగాదేవి గురించి చెప్పాను నేను ఆల్రెడీ. కాబట్టి వీళ్ళు గొప్ప విద్యావంతులుగా పేరు తెచ్చుకున్నారు. ఈనాటి స్త్రీలు గొప్ప విద్యావంతులుగా పేరు తెచ్చుకున్నారు. ఇవి సమాజ పరిస్థితులు. తర్వాత మత పరిస్థితుల విషయానికి వస్తే విజయనగర సామ్రాజ్యానికి ధర్మరక్షణ ముఖ్య ధర్మరక్షణ అంటే హిందూ ధర్మ సముద్ధరణ కొరకు విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి ధర్మరక్షణ అనేది ముఖ్య ధర్మంగా ఉండేది. ఈ రక్షిత ధర్మము కేవలం ఏదో ఒక వర్గానికో మతానికో పరిమితమైనది కాదు. ఇది విశ్వజనీన ధర్మం. ఒక రక్షిత ధర్మం, ఒక ముఖ్య ధర్మరక్షణ అనేది విజయనగర సామ్రాజ్యానికి ముఖ్య లక్ష్యం. ఈ ధర్మం అనేది కేవలం ఏ వర్గానికో ఏ మతానికో సంబంధించి ఇది ప్రపంచానికి విశ్వజనీన ధర్మం. తర్వాత విజయనగర చక్రవర్తులు తాము అభిమానించి ఏ మతాన్నైనా ఇతర మతాల పట్ల అంటే పరమత స్థానం కలిగి ఉన్నారు. హిందూ మతాన్ని వీరు ప్రోత్సహించినప్పటికీ, హిందూ మత సముద్రణకు పాటు పడ్డప్పటికీ మిగిలిన మతాలను పట్ల కూడా పరమత స్థానాన్ని పాటించడం జరిగింది. ఏ మతాన్నైనా ఇతర మతాల పట్ల క్రైస్తవులు, యూదులు, తర్వాత ముస్లింలు పట్ల వాళ్ళు మతసారాన్ని ప్రదర్శించారు. సంగమ వంశీయులు శైవ మతాన్ని అనుసరించారు. సంగమ వంశీయులు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగమ వంశీయులు శైవ మతాన్ని అనుసరించారు. వీరు కాలాముఖ శైవులని చెప్పవచ్చు. వీరు కాలాముఖ అంటే శైవంలో అనేక శాఖలు ఉన్నాయి, 64 శాఖలు ఉన్నాయి. 64 శాఖల్లో కాలాముఖ శైవం అనేది ఒకటి. కాబట్టి సంగమ వంశీయులు శైవ మతాన్ని అనుసరించారు. వీరు కాలాముఖ శైవులని కూడా కాలాముఖ శైవ శాఖను అనుసరించారు. తర్వాత వారి కులదైవము విరూపాక్షుడు. మరి సంగమ వంశం వారి కులదైవం ఎవరంటే విరూపాక్షుడు. అంటే శ్రీ విజయనగర పాలకుల మొత్తం కులదైవం కూడా విరూపాక్షుడే. తర్వాత కులగురు క్రియాశక్తి ఆచార్యులు. కాలక్రమంగా అతివాద శైవం వెనకబడి స్మార్త గురుపీఠమైన శృంగేరి ప్రాబల్యం వచ్చింది. అంటే అతివాద శైవం అంటే ఇక్కడ మన శైవంలో కూడా శివుణ్ణి పూజించే వాళ్ళందరూ కూడా శైవ మతస్థులు. మరి శివుడు
మోక్షం కొరకు శివుని ప్రసన్నం చేసుకోవడానికి కోసము అతివాదం ఎక్కువైపోయింది. అంటే భక్తి బాగా పెరిగిపోయింది. భక్తి బాగా పెరిగిపోయి అది హింసకు దారితీసింది. అంటే బలించుకోవడం ఇట్లా హింసకు దారితీసింది. ఆ విధంగా శైవంలో 64 శాఖలు ఏర్పడ్డాయి. 64 శాఖలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ విధంగా అతివాద శైవం, ఇప్పుడు అతివాద శైవం చాలా బ్రహ్మాండంగా వెలిసింది. కానీ విజయనగర కాలంలో అతివాద శైవం బాగా వెనకబడిపోయి స్మారత గురుపీఠమైన శృంగేరి ప్రాబల్యం వహించసాగా జరిగింది. మొదటి బుక్కరాయలు జైన వైష్ణవ విధానాన్ని సామరస్యంగా సహనశీలవాదంతో పరిష్కరించి రాజీ చేసి భావి చక్రవర్తులకు మార్గదర్శకుడయ్యాడు. అంటే మొదటి బుక్కరాయలు ఏం చేశాడంటే జైనుల మధ్య వైష్ణవుల మధ్య ఒక వివాదం వచ్చింది. ఆ వివాదాన్ని, ఆ సమస్యను, అలా ఈ రెండు మతాల మధ్య వచ్చిన సమస్యను బుక్కరాయలు సామరస్యంగా పరిష్కరించాడట. వాళ్ళిద్దరికి ఈ రెండు మతాల మధ్య రాజీ చేసి భావి చక్రవర్తులకు బుక్కరాయలు మార్గదర్శకుడు కావడం జరిగింది. తర్వాత సాలువ, తులువ, అరవీటి వంశ పాలకులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. సాలువ, తులువ, అరవీటి వంశ పాలకులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. సంగమ వంశ వాళ్ళేమో శైవ మతాన్ని అనుసరిస్తే సాలువ వంశము, తులువ వంశము, అరవీటి వంశం అంటే విజయనగర రాజ్యాన్ని మొత్తం 4 వంశాలు పాలించాయి. సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము, అరవీటి వంశము. సంగమ వంశీయులు శైవాన్ని అనుసరించారు. తర్వాత మిగతా 3 వంశాలు సాలువ వంశము, తులువ వంశము, అరవీటి వంశం వాళ్ళు వైష్ణవ మతాన్ని, విష్ణును పూజించే వాళ్ళను వైష్ణవ మతస్థులు అంటారు. ఆ విధంగా వైష్ణవ మతాన్ని అనుసరించారు. తర్వాత క్రమంగా విరూపాక్ష స్వామి స్థానంలో శ్రీ వెంకటేశ్వరుడు ఇష్టదైవంగా రూపొందాడు. అంటే విరూపాక్షుడు పోయి ఆయన స్థానంలో కొత్త దేవుడు వచ్చాడు వీళ్ళకు. అంటే వీళ్ళు విరూపాక్షుడు కులదైవం అంటారు. మరి ఈ విధంగా విరూపాక్షుడు పోయి విరూపాక్షుడు స్థానంలో కొత్త దేవుడు వచ్చాడు. ఆయన ఎవరంటే వెంకటేశ్వరుడుగా ఇష్టదైవంగా వీళ్ళకు రూపొందడం జరిగింది. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాలు మొదటి నుండి సామ్రాజ్యంలో బాగా ప్రచారమయ్యాయి. విశిష్టాద్వైతము ఎవరు స్థాపించారు? రామానుజాచార్యులు స్థాపించారు. మిగతాయి ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సిద్ధాంతాలను శంకరుడు, తర్వాత ఇట్లా రామానుజాచార్యుడు స్థాపించిన సిద్ధాంతాలను వీళ్ళు మొదటి నుంచి ఈ రాజ్యంలో బాగా ప్రచారం కావడం జరిగింది. తర్వాత ఇది అన్నీ కూడా మత పరిస్థితులు. మనకు విద్యా సారస్వతం విషయానికి వస్తే ఈనాటి విద్యా విధానం ఏ విధంగా ఉంది? కాంచీపురము, విజయనగరము, మధుర అనే ఈ 3 కూడా ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి. కాంచీపురము, విజయనగరము, మధుర అనేవి ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి. ప్రముఖ విద్యా కేంద్రాలు అంటే ఏంటంటే కాంచీపురము, విజయనగరము, మధుర అనేవి 3 నగరాలు గొప్ప ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి. ఈ విద్యా కేంద్రాలు ఏ విధంగా ఉండేవి అంటే నాటి మఠాలు, అగ్రహారాలు విద్యా బోధనా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మనం ఇక్కడి వరకు ఆర్థిక సాంఘిక పరిస్థితుల వరకు మనం విజయనగర కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు అడిగినప్పుడు మనము ఆర్థిక పరిస్థితుల గురించి, సాంఘిక పరిస్థితుల గురించి మనం కేవలం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి మనకు మతం వరకు రాస్తే సరిపోతుంది. కాబట్టి అది ఆ క్వశ్చన్. ఇప్పుడు సాంస్కృతిక పరిస్థితుల గురించి నేను వివరించడం జరుగుతుంది. విజయనగర రాజుల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులను వివరించము అన్నప్పుడు మన సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా రాయాలంటే ఆనాటి విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఆనాటి విద్యా విధానం ఏ విధంగా, స్కూల్స్ ఏ విధంగా ఉండే, విద్యా విధానం ఏ విధంగా ఉండేది, ఆనాటి సిలబస్ ఏంటి, తర్వాత ఈ విద్యా సంస్థలతో పాటు ఆనాటి సాహిత్యాభివృద్ధి అంటే సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అంటే కవిత్వం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అంటే అదేవిధంగా లలిత కళలు, ఆనాటి సంగీతము, చిత్రలేఖనము, నృత్యం గురించి చెప్పాల్సి ఉండేది. తర్వాత ఆనాటి నిర్మాణాల గురించి చెప్పినట్లయితే మనకు ఇవన్నీ కూడా అంశాలు సాంస్కృతిక పరిస్థితుల కిందకి వస్తాయి. మనకు ఇప్పుడు సాంస్కృతిక పరిస్థితుల్లో భాగంగా విద్యా సారస్వతం గురించి చెప్పడం జరుగుతుంది. కాంచీపురము, విజయనగరము, మధుర అనేవి ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవి. నాటి మఠాలు, అగ్రహారాలు విద్యా బోధనా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మఠాలు అంటే దేవాలయాలకు అనుబంధంగా మఠాలు ఉండేవి. తర్వాత అగ్రహారాలు, కొంతమంది రాజులు బ్రాహ్మణులకు కొన్ని భూములు ఇచ్చేవారు, కొన్ని గ్రామాలు కానీ భూములు ఇచ్చేవారు. అటువంటి వాటిని అగ్రహారాలు అనేవారు. ఈ అగ్రహారాల్లో కూడా బ్రాహ్మణులు విద్యాబోధన చేసేవారు. కాబట్టి నాటి మఠాలు, అగ్రహారాలు విద్యాబోధన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో మరి ఈ అగ్రహారాలు, మఠాల్లో మనకు ఏమి సిలబస్ నేర్పించేవారంటే వేదాలు, శాస్త్రము, పురాణము, ఇతిహాసము, ఇతిహాసము, తర్వాత కావ్య, నాటక, అలంకార, వ్యాకరణాలను అభ్యసించేవారు. ఇవన్నీ కూడా ఆనాటి అభ్యసించే వేదాలు, శాస్త్రము, పురాణము, ఇతిహాసము, కావ్య, నాటక, అలంకార, వ్యాకరణాలను నేర్చుకునేవారు. అగ్రహారాల్లో
పండితులు బ్రాహ్మణులకే విద్యాదానం చేసేవారు. పండితులు బ్రాహ్మణులకే విద్యాదానం చేసేవారు. అగ్రహారాల్లో బ్రాహ్మణులే ఉంటారు. మరి ఎవరికి వాళ్ళు విద్యాభ్యాసం చేస్తారు? కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్యాభ్యాసం చేసేవారు. సమాజంలో మిగతా వర్ణాలకు విద్యాభ్యాసం ఉండేది కాదు. పండితులు బ్రాహ్మణులకి విద్యాదానం చేసేవారు. తర్వాత తాటి ఆకులపై రాగిరేకులపైన రాసేవారు. తాటి ఆకులపైన రాగిరేకులపైన రాసేవారు. తాళ్ళపాక అన్నమాచార్యులు తన కీర్తనలను రాగిరేకులపై రాసి సరస్వతి భాండారంలో భద్రంగా ఉంచినట్టు తెలుస్తుంది. తాళ్ళపాక అన్నమాచార్యులు అనే ప్రసిద్ధ మనకి ఈ రోజుల్లో తన కీర్తనలను రాగిరేకులపై రాసి సరస్వతి భాండాగారంలో భద్రంగా ఉంచినట్టు మనకు తెలుస్తుంది. విజయనగర కాలంలో గొప్ప సాహిత్య కృషి జరిగింది. వీరి కాలంలో సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో గొప్ప సాహిత్య సృష్టి జరిగింది. మనకు వీరి కాలంలో తెలుగు భాషకు సాహిత్యానికి ఒక గొప్ప యుగం విజయనగర సామ్రాజ్య కాలం. అది మరి శ్రీకృష్ణదేవరాయల కాలం. మరి ఈ విధంగా విజయనగర కాలంలో గొప్ప సాహిత్య కృషి జరిగింది. వీరి కాలంలో అనేక భాషల్లో సాహిత్యాభివృద్ధి జరిగింది. అవేంటంటే సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళ భాషలు. సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో గొప్ప సాహిత్యాభివృద్ధి జరిగింది. ప్రౌఢదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవులు. ప్రౌఢదేవరాయలు మరియు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కూడా స్వయంగా కవులు. మరి ఈ విధంగా సంస్కృత భాషలో ఏ విధమైన సాహిత్యాభివృద్ధి ఈ కాలంలో జరిగిందంటే, రెండవ దేవరాయలు సంస్కృతంలో మహానాటక సుధానిధి అనే ఒక ముఖ్య గ్రంథాన్ని రచించాడు. రెండవ దేవరాయలు సంస్కృతంలో మహానాటక సుధానిధి అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గొప్ప కవి పండిత పోషకుడు. ఆయనకు సాహిత్య సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదు ఉండేది. తర్వాత ఈ కాలంలో మరి ఇతరత్ర కవులు, గొప్ప కవులు ఎవరు ఉన్నారంటే, విద్యారణ్యులు అనే కవి తైత్తరీయ దీపిక, పంచదశి, జీవన్ముక్తి మొదలైన గ్రంథాలు రాశాడు. విద్యారణ్యుడు అనే కవి తైత్తరీయ దీపిక, పంచదశి, జీవన్ముక్తి మొదలైన గ్రంథాలు, ఇవన్నీ కూడా ఆయన రచించిన గ్రంథాలు. తర్వాత మాధవాచార్యుడు అనే మరో కవి పరాశర స్మృతి వ్యాఖ్య. మాధవాచార్యులు పరాశర స్మృతి పైన ఒక వ్యాఖ్య రాశాడు. పరాశర స్మృతి అనేది ఒక గ్రంథం, దాని మీద ఒక వ్యాఖ్య రచించాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే జైమినీయ న్యాయమాల విస్తార అనే దాన్ని రచించాడు. సర్వదర్శన సంగ్రహ అనే మరొక గ్రంథాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. తర్వాత సాయనాచార్యుడు అనే కవి వేదార్థ ప్రకాశిక పేరున చతుర్వేదాలకు భాష్యం రాశాడు. అంటే 4 వేదాలకు భాష్యం రాశాడు. ఎవరు రాశాడంటే సాయనాచార్యుడు అనే కవి వేదార్థ ప్రకాశిక అనే పుస్తకం రాశాడు. అదేంటంటే 4 వేదాలపైన అది భాష్యంగా ఈ పుస్తకం రాయడం జరిగింది. తర్వాత లింగాధ్వరి తర్వాత వేదార్థ తత్వ నిర్ణయము రాశాడు. మరి సాయనాచార్యుడు ఇంకా మిగతా పుస్తకాలు ఏం రాశాడంటే లింగాధ్వరి అనే మరొక పుస్తకం, తర్వాత వేదార్థ తత్వ నిర్ణయం అనే మరొక పుస్తకం రాయడం జరిగింది. తర్వాత వేదాంత దేశికుడు అనే మరొక కవి తాత్పర్య చంద్రిక, యాదవాభ్యుదయము, రామాభ్యుదయం అనే గ్రంథాలు రచించాడు. వేదాంత దేశికుడు అనే కవి తాత్పర్య చంద్రిక, యాదవాభ్యుదయము, రామాభ్యుదయం మొదలైన గ్రంథాలు రాయడం జరిగింది. తర్వాత భోగనాథుడు అనే కవి త్రిపుర విజయము, రామోల్లాస కావ్యము, త్రిపుర విజయము, రామోల్లాస కావ్యం అనే 2 గ్రంథాలు రచించడం జరిగింది. తర్వాత గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని రచించింది. గంగాదేవి కవయిత్రి, ఆమె మధురా విజయం అనే గ్రంథాన్ని రచించింది. తర్వాత రెండో రాజనాథుడు అనేవాడు శాల్వాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మూడో రాజనాథుడు అచ్యుత రామాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గొప్ప కవి. ఆయనే సంస్కృత భాషలో జాంబవతి కళ్యాణము, మదాలస చరిత్ర, సత్యవధు పరిణయము, తర్వాత సకల కథాసార సంగ్రహ మొదలైన గ్రంథాలు రచించాడు. మదాలస పరిణయము, తర్వాత ఉషా పరిణయము, జాంబవతి కళ్యాణము, మదాలస పరిణయము, ఉషా పరిణయము, తర్వాత సత్యవధు పరిణయము, తర్వాత సకల కథాసార సంగ్రహము మొదలైన గ్రంథాలు శ్రీకృష్ణదేవరాయలు సంస్కృత భాషలో రచించడం జరిగింది. తర్వాత తెలుగు భాష సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే, ఈ కాలంలో విజయనగర యుగం ఆంధ్ర భాషా చరిత్రలో ఒక స్వర్ణయుగం అని అనడం సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే తెలుగు భాష అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా సాగింది కాబట్టి ఒక స్వర్ణయుగం కూడా మనం చెప్పుకోవచ్చు. విజయనగర యుగం అనేది ఆంధ్ర భాషా చరిత్రలో ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు.
తర్వాత నాచన సోమంతో విజయనగర ఆంధ్ర భాషా చరిత్ర ప్రారంభమవుతాయి. మనకు తెలుగు భాషా సాహిత్యము తెలుగు భాషా రచన అనేది నాచన సోమంతో ప్రారంభమైంది. నాచన సోముడు అనే కవి మొట్టమొదటి తెలుగు గ్రంథాన్ని రాశాడు. ఆయన రచించిన తర్వాతనే మిగతా వాళ్ళు తెలుగు భాషలో గ్రంథాలు రచించడం జరిగింది. ఇతడు మరి నాచన సోముడు ఏం రాశాడంటే ఉత్తర హరివంశం అనే గ్రంథం రాశారు. ఉత్తర హరివంశం అనే గ్రంథాన్ని రాసి హరిహరానికి సంగవంశ స్థాపకుడైన హరిహరునికి అంకితంగా ఇవ్వడం జరిగింది. హరిహర రాయలకు అంకితంగా ఇచ్చాడు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప కావ్యాన్ని రచించడం. ఇది గొప్ప ప్రబంధం. తెలుగులో గొప్ప ప్రబంధం ఏంటంటే ఆముక్త మాల్యద. తెలుగు భాషలో శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యద గొప్ప ప్రబంధం. తర్వాత ఈ కాలంలో ఆయన ఆస్థాన కవులు చాలామంది ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో చాలామంది కవులు ఉండేవారు, తెలుగు కవులు ఉండేవాళ్ళు. దీంట్లో పెద్దన ముఖ్యుడు అల్లసాని పెద్దన అనేవాడు చాలా ముఖ్యమైన కవి. ఆయన మనుచరిత్రం అనే గ్రంథాన్ని రచించాడు. మనుచరిత్రం అనే గ్రంథాన్ని అల్లసాని పెద్దన రచించాడు. తర్వాత తిమ్మన అనే కవి పారిజాతాపహరణం అనే గ్రంథం రచించాడు. నంది తిమ్మన పారిజాతాపహరణం అనే గ్రంథం రచించాడు. తర్వాత దూర్జటి అనే కవి కాళహస్తీశ్వర శతకం అనే గ్రంథం రచించాడు. మరొక కవి తెనాలి రామకృష్ణుడు అనే కవి ఆయన అనేక పాండురంగ మహత్యము, ఉద్భటారాజ్య చరిత్రము, పాండురంగ మహత్యము మొదలైన గ్రంథాలు మనకు తెనాలి రామకృష్ణుడు రచించాడు. వీరందరూ కూడా ఈ కవులందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల పోషణను అందుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలమర్రి పినవీరభద్రుడు అనే కవి జైమిని భారతం అనే గ్రంథాన్ని రచించాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమిని భారతం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత భట్టుమూర్తి వసుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించాడు. తర్వాత భట్టుమూర్తి ప్రతాపరుద్ర యశోభూషణం ఆధారంగా కావ్యాలంకార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు. ప్రతాపరుద్ర యశోభూషణాన్ని ఎవరు రచించారంటే విద్యానాథుడు అనే కవి. కాకతీయ చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు కాలంలో విద్యానాథుడు అనే కవి ప్రతాపరుద్ర యశోభూషణం అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాస్తే దాన్ని ఆధారంగా చేసుకొని భట్టుమూర్తి ఈ ప్రతాపరుద్ర యశోభూషణాన్ని ఆధారంగా చేసుకొని భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత మరొక కవి పింగళి సూరణ అనే కవి కళాపూర్ణోదయం అనే గ్రంథం రచించాడు. తర్వాత పింగళి సూరణ రెండవ గ్రంథం ఏంటంటే ప్రభావతి ప్రద్యుమ్నము అనే రెండో గ్రంథం రాశాడు. తర్వాత తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యాన్ని రచించడం జరిగింది. తర్వాత యోగి వేమన ఈ కాలానికి చెందినవాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇతడు సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా యోగి వేమన సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా సమాజంలోని సాంఘిక దురాచారాలను, మత విద్వేషాలను మాని నైతిక ప్రవర్తన వైపు దృష్టి మళ్లించడానికి చిన్న పద్యాలు ఎన్నో రాశాడు. అంటే వేమన నీతి పద్యాలు రాశాడు. ఎందుకంటే ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండించాడు, మత విద్వేషాలను ఖండించాడు. వీటిని ఖండిస్తూ నైతిక ప్రవర్తన వైపు చాలా చక్కటి ప్రవర్తనగా ఉండాలని చెప్పేసి ఆయన చిన్న పద్యాలు రాయడం జరిగింది. తర్వాత ఇవి వేమన శతకం పేరిట తెలుగు ప్రాంతం అంతటా తెలుగు ప్రాంతాలంతటా కూడా ప్రచారంలో ఉన్నాయి. కర్ణాటక సంగీతానికి మూల పురుషుడు ఎవరంటే అన్నమయ్య. కర్ణాటక సంగీతానికి మూల పురుషుడైన అన్నమయ్య, క్షేత్రయ్య లాంటి తెలుగు వాగ్గేయకారులు కూడా ఈ యుగం వారే. కర్ణాటక సంగీతానికి మూల పురుషులు ఎవరంటే అన్నమయ్య, తర్వాత క్షేత్రయ్య. ఈ వీళ్ళిద్దరు వాగ్గేయకారులు కూడా ఈ యుగానికి సంబంధించిన వారే. కన్నడ సాహిత్యం చాలా వరకు జైన వీరశైవ మతాలకు చెందింది. కన్నడ సాహిత్యము చాలా వరకు అంటే జైన మతానికి వీరశైవ మతాలకు సంబంధించిన సాహిత్యమే కన్నడ భాషలో వృద్ధి చెందింది. భీమకవి తెలుగు కన్నడ భాషల్లో పండితుడు. భీమకవి అనేవాడు తెలుగు మరియు కన్నడ భాషలో పండితుడు. మధుర అనే కవి 15వ జైన తీర్థంకుడిపై ధర్మనాథ పురాణం అనే గ్రంథం రాశాడు. మధుర అనే ఒక కవి 15వ జైన తీర్థంకరుడు, జైన మత గురువు 15వ జైన తీర్థంకరుడు 15th జైన తీర్థంకరుడు పైన ధర్మ పురాణం అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత కన్నడ భారతంలోని 10 పర్వాలను కుమారవ్యాసుడు రచించడం జరిగింది. తర్వాత సర్వజ్ఞమూర్తి వేమనలాగా సాంఘిక దురాచారాలను ఖండిస్తూ సర్వజ్ఞ మంగళము అనే 10,000 పద్యాలను రచించడం జరిగింది. సర్వజ్ఞమూర్తి వేమనలాగా సాంఘిక దురాచారాలను ఖండిస్తూ, అంటే వేమన ఏ విధంగా సాంఘిక దురాచారాలను ఖండించుకుంటూ కుల వ్యవస్థను ఖండిస్తూ
పుస్తకాలు రాశాడు, పద్యాలు రాశాడు. దానిలాగానే సర్వజ్ఞమూర్తి అనే కవి సర్వజ్ఞ మంగళం అనే 10,000 పద్యాలు రాశాడు. విరూపాక్ష పండితుడు చిన్న బసవ పురాణాన్ని రాశాడు. వామనాచార్యుడు జైనుడు, ఇతడు తమిళంలో భారతాన్ని రాశాడు. వామనాచార్యుడు అనేవాడు జైన మతస్థుడు, ఇతడు తమిళంలో భారతాన్ని రచించడం జరిగింది. కానీ తర్వాత ఈ కాలం నాటి సంగీతం, చిత్రలేఖనం విషయానికి వస్తే విజయనగర పాలకులు సంగీతాన్ని పోషించారు, సంగీతాన్ని బ్రహ్మాండంగా పోషించారు. విద్యారణ్య మహర్షి తన సంగీత సారంలో అనేక రాగాల గురించి వర్ణించాడు. విద్యారణ్య మహర్షి తన సంగీత సారంలో, విద్యారణ్యుడు ఎవరంటే ఈ మన హరిహర బుక్కరాయలకు, విజయనగర సామ్రాజ్య స్థాపకులకు సలహాదారు. ఈ విధంగా విద్యారణ్య మహర్షి తన సంగీత సారంలో ఆయన పెక్కు రాగాల గురించి వర్ణించాడు. కృష్ణదేవరాయలు కృష్ణ అనే సంగీత విద్వాంసుని దగ్గర వీణను నేర్చుకున్నట్టు మనకు తెలుస్తుంది. అలయ రామరాయలు తన కుమార్తెలకు రామయ్య మంత్రి అనే ఒక సంగీత విద్వాంసుని దగ్గర సంగీతం నేర్పించాడట. తర్వాత రామయ్య మంత్రి సర్వమేళ కళానిధి అనే గ్రంథం రాశాడు. రామయ్య మంత్రి సర్వమేళ కళానిధి అనే గ్రంథం రాశాడు. ఈ సర్వమేళ కళానిధి అనేది కర్ణాటక సంగీతానికి ఇది వేదం వంటిది. తర్వాత సంగీత నాట్య కళలకు వేశ్యలు, ఈ కాలంలో వేశ్యలకు చాలా సమాజంలో గౌరవం ఉండేది. తర్వాత వీళ్ళు సంగీత నాట్య కళలు, ఈ వేశ్యలు సాంఘిక ఆచారాల్లో, సాంఘిక ఉత్సవాల్లో, తర్వాత వివాహ శుభకార్యాల్లో వీళ్ళు వేశ్యల చేత సంగీత నాట్య ప్రదర్శన జరిగేది. నాట్యంలో పలు రకాలు ఉండేవి. పెద్ద దేవాలయాల్లో నాట్య మండపాలు నిర్మించారు. నాట్యం చేయడానికి పెద్ద దేవాలయాల్లో నాట్య మండపాలు నిర్మించేవారు. తర్వాత శుద్ధ పద్ధతి, చిత్రణ పద్ధతి, గణదేశీ పద్ధతి అనే 3 పద్ధతులు ఉండేవి. అంటే ఇవన్నీ కూడా సంగీత పద్ధతులు, నాట్య పద్ధతుల్లో శుద్ధ పద్ధతి ఒకటి, చిత్రణ పద్ధతి ఒకటి, గణదేశీ పద్ధతి అనేది 3 పద్ధతులు ఉండేవి. తర్వాత అవంజము, దండతాళము, తర్వాత వీణ, కిన్నెర, మృదంగము, ముఖవీణ, మౌరి, గౌరు, గుమ్మెట, డక్కి, చక్కి, చుయ్యంకి మొదలైన వాయిద్యాలు, ఇవన్నీ కూడా వాయించే వాయిద్యాలు అనమాట. ఇవన్నీ కూడా వాయించే వాయిద్యాలు. అంటే సంగీతం నృత్యం చేసేటప్పుడు సంగీతం ఉండాలి కాబట్టి ఇవన్నీ వాయిద్యాలు ఉండేవి. తర్వాత చిత్రలేఖనాన్ని స్త్రీలు అభ్యసించేవారు. చిత్రలేఖనాన్ని ఈనాటి స్త్రీలు ఎక్కువగా అభ్యసించేవారు. నాట్య మందిరాల గోడలపై చిత్రములు వేసేవారు. నాట్య మందిరాల గోడలపైన అనేక చిత్రలేఖనం వేసేవారు. తర్వాత చిత్రాల్లో ఇతిహాస పురాణ గాథలు, అంటే ఇతిహాసాలు రామాయణ మహాభారతంలో వివిధ అంశాలు, రామాయణ మహాభారతంలో జరిగిన వివిధ ఘట్టాలు మొదలైనవి చిత్రకళలో వాడేవారు. తర్వాత పురాణ గాథలు, పురాణాలలో జరిగిన వివిధ సంఘటనలు, ఇవన్నీ కూడా మనకు ఇతివృత్తాలుగా చిత్రలేఖనం ఉండేది. తర్వాత కృష్ణ లీలలు, రతీ మన్మథ లీలలతో పాటు సామాజిక జీవిత దృశ్యాలు ఉండేవి. కృష్ణుని లీలలు, రతీ మన్మథ లీలలు మొదలు కూడా సామాజిక జీవిత దృశ్యాలు ఉండేవి. తర్వాత హంపి విరూపాక్ష స్వామి ఆలయ మండపంలోను, లేపాక్షి ఆలయంలో కూడా ఈనాటి యుగ చిత్రాలు, మన ఈనాటి చిత్రాలు మనం చూడవచ్చు. వాస్తు శిల్పాల మొత్తం కూడా మనకు దక్షిణ దేశం అంతటా కూడా విరివిగా వీరి కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయాల్లో వీరు చాళుక్య శైలి, అంటే ఒక్కొక్క రాజవంశం వారు ఒక్కొక్క శైలిని నిర్మాణంలో అనుసరిస్తారు. కాబట్టి విజయనగర పాలకులు చాళుక్య శైలిని వీరు అనుసరించారు. చాళుక్య శైలిలో వీరి నిర్మాణాలు చాలా స్పష్టంగా నిర్మించారు. సువిశాలమైన ప్రాంగణంలో ఎత్తైన గోపురాలతో కూడిన ప్రాకారాల మధ్య గంభీర విమానాలతో దేవి ఆలయంతో ఉండేవి. ఆలయ రంగ కళ్యాణ మండపాలతో విజయనగర ఆలయాలు సర్వాంగ సుందరంగా రూపొందడం జరిగింది. సాధారణంగా నాటి మండపాలు విశాలంగా ఉండి సహస్ర స్తంభం మండపాలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. విజయనగర ఆలయాల్లో ఎక్కువ భాగము రాజధాని నగరం హంపి. వీరి ఆలయాలన్నీ కూడా హంపిలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయి విజయనగరం కాలం నాటి. తర్వాత వాటిలో మనకు ముఖ్యమైన ఆలయాలు ఏంటంటే విరూపాక్ష ఆలయము, తర్వాత హజరా రామస్వామి ఆలయాలు. విరూపాక్ష ఆలయం ఒకటి హంపిలో ఉంది, రెండోది హజరా రామస్వామి ఆలయము ప్రసిద్ధమైనవి. తర్వాత హజరా కూర్జాలపైన రామాయణ గాథలను శిల్పీకరించారు. హజరా రామాలయ గోడలపైన రామాయణంలో జరిగిన వివిధ సంఘటనలు శిల్పీకరించడం జరిగింది. తర్వాత విజయనగర ఆలయ వాస్తుకు విఠల ఆలయము మొకటప్రాయం, అంటే విఠలాలయం చాలా గొప్ప వాస్తు ప్రక్రియ గల ఆలయము. తర్వాత విఠలాలయంలోని కళ్యాణ మండపంలో 7 విభాగాలుగా మలిచిన ఏకశిలా స్తంభాలు, ఒకటే రాయితో చేసిన ఏకశిలా స్తంభాలు, తర్వాత సప్త స్వరాలు ఇంటుంటాయి. ఈ మండపానికి ఎదురుగా ఒక రాతి రథం ఉంది. ఈ రథము వినాయక లక్ష్మీ నరసింహ విగ్రహాల్లో ఒకే శిలలో చెక్కిన పెద్ద శిల్పులు అని చెప్పడం జరిగింది.
విజయనగర మందిరాల్లో ముఖ్యంగా పద్మమహల్లో పట్టపుటేనులశాలలో ముస్లిం వాస్తు ప్రభావం బాగా కనిపిస్తుంది. అంటే ముస్లింలు వాస్తు ప్రభావం కూడా ఈనాటి నిర్మాణంలో కనిపిస్తుంది. మనం ముఖ్యంగా విజయనగర మందిరాల్లో పద్మమహల్లో పట్టపుటేనులశాలలో ముస్లిం వాస్తు ప్రభావం కనిపిస్తుంది. పుష్పగిరి, తాడిపత్రి, లేపాక్షి, చంద్రగిరి, పెనుగొండ మొదలైన చోట్ల విజయనగరానికి సంబంధించిన గొప్ప దేవాలయాలు ఉన్నాయి. తర్వాత విజయనగర పాలకులు తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు గోపురాలు సమర్పించారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు సింహాచలము, తర్వాత శ్రీకాళహస్తి, తిరుపతి మొదలైన ప్రాంతాల్లో అనేక శిల్పాలు చెక్కించడం. తాడిపత్రి రామలింగేశ్వర ఆలయ గోపురాలు సుందరమైనవి. లేపాక్షి బసవన్న పెద్ద శిల్పం. లేపాక్షి బసవన్నది చాలా పెద్ద శిల్పం. దక్షిణ భారతదేశంలో చాలా పెద్ద శిల్పం. సుందరమైన శిల్ప సంపదకు బిరికాల సుందరమైన శిల్ప సంపదకు బేలూరు, హలేబీడు ఆలయాలతో పోటీగా విజయనగర ఆలయాల్లో ఇక్కడ నిలిచింది. అంటే ఈ ఫెర్గూసన్ అనే చరిత్రకారుడు ఈ తాడిపత్రి వీటి గురించి ఆయన వివరించడం జరిగింది. విజయనగర కాలంలో ఈ విధంగా సాంస్కృతిక పరిస్థితుల గురించి మనం చెప్పుకోవచ్చు. సాంస్కృతిక పరిస్థితుల్లో విద్యా విధానం చెప్పాం. తర్వాత అదేవిధంగా వివిధ భాషా సాహిత్యం గురించి చెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకు ఇంకొకటి సంగీతం గురించి, చిత్రలేఖనం గురించి, తర్వాత నాట్యం గురించి, తర్వాత ఇలాంటి దేవాలయాల నిర్మాణం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా సాహిత్య పరిస్థితులు కనుక మనకు వచ్చినట్లయితే మనం ఈ విధంగా మనం ఇదంతా నేను చెప్పిన ఆన్సర్ అంతా రాస్తే మీకు పర్ఫెక్ట్గా విజయవంతంగా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా ఆర్థిక సాంఘిక పరిస్థితులు వచ్చినట్లయితే ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు మీరు సమాజం గురించి, వీటన్నిటి గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, సాంఘిక పరిస్థితులు ఆ రెండు అంశాలు వచ్చినట్టే ఆ రెండు అంశాల గురించి రాయాల్సి ఉంటుంది. సాంస్కృతిక పరిస్థితులు వస్తే నేను ఇప్పుడు చెప్పిన విద్యా విధానం, సాహిత్యము, లలిత కళలు వీటి గురించి రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రశ్న ఏ విధంగా వచ్చినా మీరందరూ కూడా ఈ ప్రశ్నను అద్భుతంగా రాసి మీరందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.